మన జూమ్లో అందుబాటులోకి వచ్చారు జస్టిస్ బి చంద్రకుమార్ గారు, ఫార్మర్ జడ్జ్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ. నమస్కారం చంద్రకుమార్ గారు. నమస్కారం అండి సార్. 26+1 కులాల కోసం గత 3 నెలలుగా ప్రైమ్ 9లో గత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 138 బీసీ కులాలలో 26 కులాలను అత్యంత దారుణంగా వితౌట్ నోటీస్ ఇవ్వటం కానీ ఏమీ లేకుండా 1920 నుంచి బీసీ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వచ్చిన రిజర్వేషన్ని ఒక పెన్నపోటుతో తీసేసిన ఉదంతం ఎంటైర్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. కానీ ఆ రోజు నుంచి కూడా వీళ్ళకి ఎవరికి న్యాయం చేయకపోతే హైకోర్టు దాటి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. మీరు రిటైర్డ్ హైకోర్టు జడ్జిగా మీరు సర్వీసెస్లో పెద్ద పదవిలో ఉండి కూడా బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలని మీరు అనేక మందికి సేవ చేస్తూ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా స్పందించి సామాజికంగా ఎవరికి అన్యాయం జరిగినా ఏదైతే వృత్తిలో జడ్జిగా ఉన్నారో ఆ తర్వాత కూడా మీరు వీళ్ళకి సేవలు అందిస్తూ వస్తున్నారు. దానికి ప్రైమ్ 9 వేదిక మీకు ధన్యవాదాలు. 26 కులాలను తిరిగి చేర్చాలని ఈ ప్రైమ్ 9 పోరాటం చేస్తుంది. 26 కులాలు కూడా పోరాటం చేస్తుంది. ఏమంటారు దీని గురించి? రాజ్యాంగంలో మనకు సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అనేది ఉందన్నట్టు సార్. సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అంటే సామాజికంగా విద్యార్థిగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళ డెవలప్మెంట్ చేయడం అనేటటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత సార్. ఈ బాధ్యత కిందనే ఆర్టికల్ 15(4), 16(4) ఇవన్నీ కూడా వచ్చినాయి సార్. అలాంటప్పుడు ఆర్టికల్ 340 రాజ్యాంగంలో చేర్చినప్పుడు బీసీ కులాల గురించినటువంటిది ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా ఎవరెవరు బీసీ కులాల కిందికి వస్తాయో నిర్ణయించాలని చెప్పేసి ఎప్పుడు మన రాజ్యాంగంలో మనం పేర్కొనడం జరిగింది అన్నట్లు సార్. ఆ విధంగా ఏంటందో ఒక కులాలను ఒక బీసీ కులాలలో ఉంచాలా, బీసీ కులాలకి తీసేయాలనేటువంటి ఒక నిర్ణయం చేయక మొదలు ప్రభుత్వం దాని మీద కంప్లీట్ సర్వే చేయాల్సిన అవసరం ఉండే. కంప్లీట్ సర్వే చేసి ఫ్యాక్ట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీద ఒక నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఎలాంటి సర్వే లేకుండా, ఎలాంటి ఒక ఎంక్వైరీ లేకుండా, అంటే డాటా కలెక్షన్ అనేది లేకుండా, ఇప్పుడు అందులో ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు, ఎంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంతమందికి సినిమా హాల్ ఉన్నాయి, ఎంతమంది ట్యాక్స్ పే చేస్తున్నారు, అంటే వెదర్ ఆ కులం నిజంగానే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉందా లేదా అనే నిర్ణయం చేయడం అనేది ఒక జ్యుడిషియస్ నిర్ణయంగా ఉండాల. అంటే ఒక ఫ్యాక్ట్స్ బేసిస్ మీద జరగాల. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గతంలో 26 కులాల గురించి అలాంటి ఒక సర్వే ఏది నిర్వహించలేదు అనేది మనకు అర్థమవుతున్నది. అలాంటి సర్వే ఏది చేయకుండా నిర్ణయం చేయడం అనేది రాజ్యాంగానికి విరుద్ధము. కాబట్టి ఇప్పుడు వాళ్ళ డిమాండ్, వాళ్ళకు న్యాయమైనటువంటి డిమాండ్, వాళ్ళు ఏమంటున్నారు, 1920 నుంచి కూడా మమ్మల్ని బీసీ కులాలుగా పరిగణించారు, మధ్యలో తీసేశారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రిక్వెస్ట్, వాళ్ళ యొక్క ఆందోళన చేస్తున్నటువంటి ఒక విషయం అన్నట్టు. దీని గురించి ప్రభుత్వం ఒక సరి అయినటువంటి నిర్ణయం అనేది అతి తొందరగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దానికోసం ఫ్యాక్ట్స్ కానీ, డాటా కలెక్షన్స్ కానీ, అవసరమైతే ఒక కమిషన్ లాంటిది ఏర్పాటు చేసి, అంటే ప్రభుత్వం దగ్గర అవన్నీ వివరాలు కనుక ఉంటే సరిపోయింది. డాటా బేస్ మీద, అంటే ఫ్యాక్ట్స్ బేసిస్ మీద ఒక డిసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కులంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు, ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు, సామాజికంగా వాళ్ళని వేరే సమాజంలో వాళ్ళని ఏ విధంగా చూడబడుతున్నారు, ఆ కులాలు బ్యాక్వర్డ్నెస్ ఉందా లేదా అనేది గమనించి ఆ విధంగా ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా వీళ్ళ న్యాయమైన డిమాండ్ కు ప్రభుత్వం త్వరలో స్పందించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సార్ చంద్రకుమార్ గారు, ఒక విషయం, 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నెంబర్ 6 ఆఫ్ దాంట్లో క్లియర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏదైతే ఉందో ఒక గవర్నర్కి 2 సలహాదారులను పెట్టి ఏ విధమైన కొత్త అమెండ్మెంట్లు, కొత్త రూల్స్ ఏమీ తీసుకురాకుండా 10 సంవత్సరాలు అలాగే ఉంచాలంటే 14/8/2014లో జీవో నెంబర్ 3 ద్వారా వితౌట్ నోటీస్, వితౌట్ కన్సిడరేషన్, వితౌట్ వాళ్ళతో చెప్పడం కానీ ఏమీ లేకుండా అక్కడున్న ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న ప్రభుత్వాలకు కానీ ఒక ఏపీ కులాలనే ఒక నెపంతో మాత్రమే తీసేశారు సార్. దాని తర్వాత ఇమీడియట్గా వీళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ అయితే ఎవరూ స్పందించకపోతే హైకోర్టులో కూడా లేరు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళితే సుప్రీంకోర్టులో 26 కులాలకు సంబంధించిన కేసు అని బెంచ్ అయి ఇంతవరకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్ముల పరిపాలన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఎందుకు తీసేశారో ఒక అప్డేట్ వేయండి అంటే ఇంతవరకు సరైన అప్డేట్ వేయకుండా కాలయాపన చేసి
ఇక్కడ ఒక రాజకీయ కుట్ర కోణం సార్. ఎందుకంటే 54% బీసీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 138 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ కులాలలో 26 కులాలను టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ద పర్సంటేజ్ ఓటు బ్యాంక్ అనేది ఇబ్బంది అవుతుందనేది రాజకీయ పార్టీలకు చేశారు తప్ప ఇంకొక నోటీస్ చేస్తున్నారు. తమరు ఒక జడ్జిగా ఉన్న రిటైర్ అయ్యారు కాబట్టి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మిగతా అన్ని కులాలు కూడా ఉండొచ్చు, కానీ ఒక బీసీలని టార్గెట్ చేయడం కారణం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు కారణం ఏంటంటే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 26 బీసీలకు ఎన్నో లక్షల కోట్లు కూడా లేరండి. కొన్ని వేలల్లోనో లేకపోతే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఉంటారు. వీళ్ళని తీసి 11 సంవత్సరాలుగా రోడ్డు మీద పెడితే ఇంకొక విషయం సార్, రాజ్యాంగంలో తమరు ఒక జడ్జిగా రిటైర్ అయ్యారు. ఒక పుట్టిన కులం మధ్యలో మారిపోతుందా ఎక్కడైనా రాజ్యాంగాన్ని అనుసరించి? ఒక రెడ్డిగా పుట్టిన వాళ్ళు రెడ్డిగానే చనిపోతారు, ఒక కమ్మగా పుట్టిన వాళ్ళు కమ్మగానే, ఒక గౌడిగా పుట్టిన వాళ్ళు గౌడి కానీ. కానీ ఇక్కడ 26 కులాల్లో ఉన్న ఈ 26 కులాల వాళ్ళు మధ్యలో 2014లో ఈ కులం నీది కాదంటే ఇంకా ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన రాజ్యాంగానికి విలువలు ఉంటాయా? మీలాంటి మేధావులు నిజంగా మీరు రిటైర్ అయ్యి బడుగు బలహీన వర్గాల కోసం మేము చూస్తున్నాం మీడియాలో అనేక రైతుల గురించి అనేక పోరాటాలు చేస్తున్నారు సామాజికంగా. మన ఆర్ నారాయణమూర్తి గారి సినిమా కూడా వచ్చారు మీరు, కార్పొరేట్ కాలేజ్, ఆ రోజు కూడా చూశాను మిమ్మల్ని. ఎందుకంటే ఇంకా ఇంత వివక్ష ఉంటే చట్టాలను అమలు చేయకపోతే మనల్ని ఎవరు రక్షిస్తారంటారు? ఒక జడ్జిగా చెప్పండి. మనకు ఇప్పుడు ఒకటి సామాజిక చైతన్యం ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా నేను సోషల్ జస్టిస్ కు కట్టుబడి ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా నేను సోషల్ జస్టిస్ కట్టుబడి ఉన్నాను, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్లలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవంగా అది ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం చేసుకున్నటువంటిది, దానికి అభినందించాలా. కానీ ఇలాంటి కులాలు ఇప్పుడు 26 కులాలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రభుత్వం త్వరగా ఒక నిర్ణయం తీసుకొని, ఇప్పుడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వాళ్ళు ఇవ్వడం లేదంటే నేను చెప్పాను కదా, అంటే ఒక నిర్ణయం తీసుకోకంటే మొదలు ఫ్యాక్ట్స్ ను మొత్తం, అంటే ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డాటా మొత్తం కలెక్షన్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద వాళ్ళు అఫిడవిట్ ఇవ్వగలిగేవాళ్ళు. ఇప్పుడు 26 కులాలను తీసేయడానికంటే మొదలు బహుశా నేను అనుకుంటున్నాను ఎలాంటి ఒక డిస్కషన్ కానీ, ఎలాంటి ఒక డాటా కలెక్షన్ కానీ, ఫ్యాక్ట్స్ కలెక్షన్ కానీ జరగలేదు. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే అన్యాయం జరిగిందో వాళ్ళు దాన్ని పరిశీలించి మళ్ళీ ఆ కులాలను అవుతుందో బీసీ కులాలకు చేర్చడం అనేటటువంటిది న్యాయమైన విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో తొందరగా స్పందించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది సార్, 2024 మన ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి నెల రోజుల్లోపే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏంటంటే ఆయన పీసీసీ అధ్యక్షవాదాలు ఇచ్చారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పారు నెల రోజుల్లోపే తిరిగి బీసీ జాబితాలు ఇప్పుడు 11-12 నెలలు అయింది సుమారుగా. ఒక విషయం మీ గుర్తుకు చేస్తున్నాను సార్, ఒక చట్టం అమల్లో ఉన్నప్పుడు, ఒక రిజర్వేషన్ పొందుతున్నప్పుడు మీరు అంటున్నారు నోటీస్ ఇవ్వకుండా తర్వాత డేటా కలెక్ట్ చేయకుండా అంటున్నారు. ఒక న్యాయమూర్తిగా ఒక మాట అడుగుతున్నాను, ఏదేమైనా పుట్టిన కులాన్ని మార్చేయటం అనేది ఎక్కడన్నా మన భారతదేశంలో జరిగిందా సార్ మీకున్న నోటీసులో? లేదు, అది ఎక్కడ జరగడానికి వీల్లేదు, జరిగే అవకాశం కూడా లేదు. కులాన్ని మార్చడం అనేది సాధ్యం కాదు. అవసరమైతే మతాన్ని మార్చుకోవచ్చు, లేకపోతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ పుట్టిన కులాన్ని మార్చుకోవడం అనేది ఎక్కడ ఉండదు. ఇది భారతదేశంలో కాదు సార్, ప్రపంచ దేశాల్లో నిజంగా 26 కులాల సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో, అటు పోల్నాటి వెలమ, తూర్పు కాపు, సెట్టిబలిజ, కళింగ, ఇలాగ 26 కులాల యొక్క పేర్లు మార్చేస్తే ఇలా తెలంగాణ భూభాగంలో మా కులం ఇదని చెప్పుకోవడానికి కూడా ధైర్యం చేయలేని దీనస్థితిలో ఉన్నారంటే మనం ఎక్కడ సిగ్గుపడాలి సార్ సమాజంలో మనలాంటి వాళ్ళందరూ కూడా. ఏదేమైనా మీరు జూమ్ లైన్లోకి వచ్చి మీ యొక్క సమస్యకి వీళ్ళకి న్యాయం చేయడానికి మీరు స్పందించినందుకు ధన్యవాదాలు సార్. ఒక్కసారి మీతో మాట్లాడుతాను మళ్ళీ.